ఫెస్టివల్ వస్తుంది అంటే మన ఇంట్లో స్పెషల్ అట్మాస్ఫియర్ ఉంటుంది కదా. బట్ ఫెస్టివల్ ముందు హౌస్ క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు వీడియోలో ఫెస్టివల్ కోసం అదేనండి, రాబోయే ఉగాది కోసం నేను ఎలా హౌస్ క్లీన్ అండ్ ప్రిపేర్ చేస్తున్నాను స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫెస్టివల్ సీజన్ అంటే మన అందరికీ చాలా స్పెషల్ టైం. అసలు మన ఇంట్లో క్లీనింగ్, ఆర్గనైజింగ్, డెకరేటింగ్ చేసి ఫెస్టివ్ మూడ్ అనేది మనము మ్యాక్సిమం క్రియేట్ చేయడానికి ఎవరి స్టైల్లో వాళ్ళం ట్రై చేస్తూ ఉంటాము. నేను యూజువల్లీ ఫెస్టివల్కి 2-3 రోజుల ముందే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను. అప్పుడే టెన్షన్ లేకుండా పీస్ఫుల్గా రెడీ అవ్వచ్చు కదా. సో ఈ వీడియోలో ముందు చెప్పినట్టుగానే ఉగాదికి ముందుగా నేను ఫాలో అయ్యే క్లీనింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను. అంత ఎక్కువేమీ లేదు, రెగ్యులర్ రొటీన్ మనం చేసుకునేదే కాబట్టి. ఇంకొంచెము అన్టచ్డ్ ఏరియాస్ ఉంటాయి కదా, కొన్ని షెల్ఫ్స్, ర్యాక్స్, వాటిని ఒక్కసారి చూద్దాము. ఏమన్నా యూస్లెస్ ఉన్నాయా లేదా ఏమైనా మట్టి పట్టేసినట్టుగా అయ్యాయా అని చెప్పేసి వాటిని ఒకసారి అయితే నేను చెక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి డీక్లటరింగ్ స్మాల్ ఏరియాస్. అసలు పండగకి మనము హౌస్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు చిన్న చిన్న ఏరియాస్ అని అంటే చిన్న చిన్న కబోర్డ్స్ ఉంటాయి, కొన్ని టూల్ బాక్సెస్ పెట్టుకునేవి, పూజా సామాగ్రి అనేవి పెట్టేసుకునేవి అవి ఉంటాయి కదా. బుక్స్ ఉంటాయి మనకి, దేవునికి సంబంధించి చదువుకునే బుక్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఒకసారి తీసి ఆ ఏరియా క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకుంటే మనకి రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట. బుక్స్ అయితే మనం అన్ని బుక్స్ అన్ని రోజులు చదవం కదా. సో ఏమవుతుందంటే మధ్యలో కొన్ని చిన్న చిన్న పురుగులు చేరిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని ఒకసారి తీసి క్లీన్ చేసి మళ్ళీ పెడుతూ ఉన్నాం అనుకోండి, ఆ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి మనకి ఆ డస్ట్ అనేది, చిన్న చిన్న పురుగులు లాంటివి అనేవి మనకి ఈ బుక్స్ లోపల చేరిపోకుండా ఉంటాయన్నమాట. అవి అట్లాగే మనం పట్టించుకోకుండా వదిలేసామనుకోండి, అవి పేపర్స్ని కూడా కొరికేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి ఒకటి చూసుకుంటాను. ఫెస్టివల్ క్లీనింగ్ స్టార్ట్ చేయడానికి ముందే చిన్న డీక్లటరింగ్ అయితే చేసేస్తానమాట. ఏదో ఒకటి దొరుకుతుంది, అసలు వెతుకుతున్నామంటే ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటాయి. సో మనం రెగ్యులర్గా యూజ్ చేయని ఐటమ్స్ షెల్ఫ్స్లో అక్యుములేట్ అయిపోతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ పేపర్స్ కావచ్చు, అన్నెసెసరీ కవర్స్ ఏవైనా హడావుడిలో ఉన్నప్పుడు ఏదో ఒక కబోర్డ్ ఓపెన్ చేసేసి దాంట్లో పడేస్తూ ఉంటాము, అవి కావచ్చు. ఏవైనా ఎంటీ బాక్సెస్ ఉంటాయి కదా, కార్డ్బోర్డ్ బాక్సెస్ చిన్నవి ఏమన్నా మనకి పార్సిల్ వచ్చినాయి అలాంటివి కావచ్చు, అవన్నీ కూడా తీసేస్తే సరిపోతుంది. ఇలా చిన్న ఐటమ్స్ రిమూవ్ చేస్తే హౌస్ లైట్గా ఫీల్ అవుతుంది. డిక్లటరింగ్ చేశాక క్లీనింగ్ కూడా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా, ఏవైనా క్యారీ చేయడానికి బయటకి యూజ్ అవుతాయని కొన్ని పెట్టుకుంటూ ఉంటాము. సో ఇలాంటివి మళ్ళీ మనం కబోర్డ్స్లో వేయడం కోసం అని కొన్ని క్యాలెండర్స్ పెడుతూ ఉంటాము. వాటిని ఒకసారి చూసుకుంటే అవి ఏమన్నా ఈ ప్రాసెస్లో మనకి కబోర్డ్స్లో పేపర్స్ మార్చడానికి యూజ్ అవుతాయా, అలాంటివి చూసుకుంటే మనకి కబోర్డ్స్ క్లీన్ అవుతాయి, ప్యారలల్గా మనకి క్లటర్ కూడా తగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను ఈ కొన్ని షెల్ఫ్స్ అని పెట్టుకొని వాటిని ఎప్పుడు టచ్ అయిన షెల్ఫ్స్ అనేవి అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత లివింగ్ రూమ్ క్లీనింగ్కి వెళ్ళిపోతాను. ఈ సోఫాలో వచ్చేసి మిడిల్లో అట్లా డస్ట్ వెళ్ళిపోతుంది. మా సాహితీ పెన్సిల్స్ అవి షార్ప్ చేసిన డస్ట్ కానివ్వండి, ఏదో ఒకటి ఉండిపోతాయి కదా. సో అవన్నీ కూడా ఒకసారి వ్యాక్యూమ్ పెట్టేసుకుంటాను నేను సోఫా హిడెన్ ప్లేసెస్లోకి వచ్చేసి. దాంతోపాటుగా లివింగ్ రూమ్లో ఉన్న కార్నర్ టేబుల్స్ అని, ఇది హాఫ్ సర్కిల్ టేబుల్ అని, రెగ్యులర్ వర్క్ టేబుల్స్, ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా అక్కడ పెట్టుకున్న బ్రాస్ పీసెస్ ఉంటాయి కదా, అవి కూడా దులిపేసుకుంటాను, ఏమీ డస్ట్ అనేది లేకుండా చేయడానికి. ఇంకా మనకి కృష్ణాష్టమి అని ఇంకా పెద్ద పండగలప్పుడైతే నేను ఈ రాధాకృష్ణులంతా కూడా నేను కిచెన్ కౌంటర్ టాప్ మీద పెట్టేసి వాటర్ పోసేసి కడిగేసి మళ్ళీ తిలకం పెట్టేసుకుంటూ ఉంటాను. సో సోఫా క్లీన్ చేసి అలాగే సైడ్ అండ్ కార్నర్ టేబుల్స్ క్లీన్ చేసేసి అన్నెసరీ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయి, ఇక్కడ ఏమైనా డ్రా చేసిన పేపర్స్ అనేసి ఇంకేమైనా అన్నెసరీవి ఏమైనా ఇక్కడ చేరాయి అని అన్నా కూడా లివింగ్ రూమ్లో నుంచి తీసేస్తానమాట. డ్రాస్లోను అట్లా కూడా, చైర్స్లో కూడా ఆ కార్వింగ్స్ దగ్గర అండ్ మిడిల్లో ఉన్న స్టిక్స్ దగ్గర, టేబుల్స్ కింద, చైర్స్ కింద కూడా బూజు ఉంటుంది అనమాట. చాలా రోజులు మనం ఆ ఏరియా టచ్ చేయం కాబట్టి. సో అవన్నీ కూడా ఒకసారి డస్టింగ్ చేసేసుకుంటాను నేను.
తర్వాత టీవీ షెల్ఫ్స్ అది ఎప్పుడు కూడా రెగ్యులర్గా చేసేదే. స్టిల్ మనము ఈ క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి ఇంకేదైనా డస్ట్ పడుతుంది కాబట్టి టీవీ షెల్ఫ్స్ అండ్ టీవీ యూనిట్ డస్ట్ క్లీన్ చేసేస్తాను. టీవీ మీద అండ్ టీవీ వెనక వైపున అట్లా కూడా ఈ మైక్రోఫైబర్ డస్టింగ్ బ్రష్ తోటే క్లీన్ చేసేస్తాను. లివింగ్ రూమ్ క్లీన్గా ఉంటే ఎంటైర్ హౌస్ నీట్గానే కనపడుతుందండి. పెద్దగా మిగిలిన రూమ్స్ మనం పట్టించుకోకపోయినా ఒక్క లివింగ్ రూమ్ అనేది క్లీన్గా ఉందనుకోండి, హౌస్ మొత్తము నీట్గా కనిపిస్తుంది. థర్డ్, ఇంకా లివింగ్ రూమ్ అయిపోయిన తర్వాత స్ట్రైట్ అవే కిచెన్కి వెళ్ళిపోతాను నేను. కిచెన్ క్లీనింగ్ ఫెస్టివల్ టైంలో కిచెన్ చాలా బిజీగా ఉంటుంది. మనము నైవేద్యాలు ఎక్కువగా వండుతాము, ఇంట్లోకి స్పెషల్స్ ఏవో ఒకటి చేస్తాం కాబట్టి చాలా బిజీగా ఉంటుంది. సో నేను కిచెన్ని ముందుగానే డీప్ క్లీన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ కౌంటర్స్ క్లీన్ చేస్తాను, తర్వాత వచ్చేసి స్టవ్ క్లీన్ చేస్తాను. స్టవ్కి మనకి బర్నర్స్ కూడా తీసేసి ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను అనమాట. స్టవ్ మీద ఉన్న మనకి ఈ ఐరన్ ఉంటాయి కదా స్టాండ్స్, అవి కూడా విమ్ అలాగే ఒక టూత్ బ్రష్ తోటి రుద్దేసి క్లీన్ చేస్తాను. వాటి మీద ఇన్విజిబుల్ ఆయిల్ స్పిల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఎప్పుడు కూడా నేను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేస్తా. ఫెస్టివల్ ముందు ఖచ్చితంగా చేస్తా. బర్నర్స్ కూడా వాటర్లో నానబెట్టేసి కాసేపు తర్వాత రుద్దేస్తాను. శుభ్రంగా ఆరిపోవాలన్నమాట. ఒక్క వాటర్ డ్రాప్ కూడా లేకుండా ఆరిపోయిన తర్వాతనే మనము స్టవ్ మీద పెట్టి మళ్ళీ ఆన్ చేసుకోవాలి. వాటర్ ఉన్నాయి అని అంటే కొంచెం మనకి ఆ ఫ్లేమ్ అనేది లేట్గా వస్తుంది. సో అది కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని అంటారు. సో స్టవ్ క్లీనింగ్ అలాగే సింక్ ఏరియా కూడా క్లీన్ చేస్తాను. సింక్ మొత్తము కూడా రెగ్యులర్గా చేసేదే, బట్ అగైన్ మళ్ళీ చేసుకుంటాము కాస్త డీప్ క్లీనింగ్ వచ్చేసి. ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే రిమూవ్ చేస్తాను. కిచెన్ క్లీన్గా ఉంటే కుకింగ్ టైంలో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనకి. ఇంకా కిచెన్ ఆర్గనైజింగ్ అనమాట, కిచెన్ షెల్ఫ్స్ ఆర్గనైజింగ్. ఫెస్టివల్ ముందు నేను కిచెన్ షెల్ఫ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తా. సమ్టైమ్స్ జార్స్ కంటైనర్స్ అరేంజ్ చేసి స్పేస్ క్లియర్ చేస్తాను. ఒక్కొక్కసారి ఏమో ఇంకొక ప్లేస్లోకి క్లియర్ చేసుకుంటానమాట. ఇది ఈ రోజైతే నేను మొత్తము ఈ రెగ్యులర్ యూజ్ చేసుకునే స్పైస్ జార్స్ ఉంటాయి కదా, అవన్నీ చేసి అక్కడ పేపర్స్ కూడా తీసాను. కొంచెం ఆయిల్ బాటిల్, నెయ్యి బాటిల్ అక్కడ పెడతాను కదా, ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కింద పేపర్కి ఎంతో కొంత అంటుకుంటుంది. సో పేపర్స్ అయితే చేంజ్ చేసేస్తున్నాను. ఈ ఒక్క షెల్ఫ్లోనే, మొత్తం కిచెన్ అంతా కాదు, ఈ ఒక్క షెల్ఫ్లో మాత్రమే చేంజ్ చేసేసుకొని మళ్ళీ స్పైస్ జార్స్ అన్నీ కూడా ఒకసారి వైప్ చేసేసుకొని వెట్ క్లాత్తో వైప్ చేసేసుకొని ఆరాక మళ్ళీ లోపల పెట్టేసుకుంటున్నాను అన్నీ కూడా. సో ఇవి మాత్రమే రెగ్యులర్గా యూజ్ చేసే స్పైస్ జార్స్ మాత్రమే ఈ ర్యాక్లో ఉంటాయి కదా స్టవ్ పక్కన. ఇది మా సాహితీ చేసి ఇచ్చింది నాకు. సో నేను ఇక్కడ కిచెన్లోనే పెట్టేసుకున్నాను. ఇంకా చిన్న చిన్న బుక్స్ ఉన్నాయి తనవి. నాకు ఏదైనా తీసుకోవాలి, ఇంకేమన్నా ఐడియాస్ ఉన్నాయి అని అంటే రాసుకోవడానికంటే యూజ్ చేసుకోమనేసి ఇచ్చింది. అలాగే ఓల్డ్ క్లాత్స్ కట్ చేసి పెట్టుకుంటాను కదా నేను, టిష్యూ పేపర్ లాగా యూజ్ చేసి పడేయడానికి, అవి కూడా సర్దేసుకున్నాను. తర్వాత లాండ్రీ అండ్ బెడ్షీట్స్ అండి. ఫెస్టివల్ ప్రిపరేషన్లో లాండ్రీ కూడా ఇంపార్టెంట్ పార్ట్. నేను బెడ్షీట్స్, పిల్లో కవర్స్ వాష్ చేస్తాను. రెగ్యులర్గా యూజ్ చేసేవి ఏవైతే 2 రూమ్స్లోవి బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి వాష్ చేసేస్తాను. క్లీన్ బెడ్షీట్స్ పెట్టి రూమ్ అరేంజ్ చేస్తే హౌస్ ఫ్రెష్గా ఫీల్ అవుతుంది అనమాట. ఫెస్టివల్ రోజునైతే బెడ్షీట్స్ అలాగే పిల్లో కవర్స్ కూడా ఫ్రెష్వి యూజ్ చేస్తాను. అలాగే కర్టెన్స్ కూడా, ఇంట్లో ఉన్న కర్టెన్స్ కూడా వాష్ చేసేసి మళ్ళీ ప్లేస్ బ్యాక్ చేసేస్తాను. చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఇల్లంతా కూడా. ఈ కర్టెన్స్ అలాగే బెడ్షీట్స్, పిల్లో కవర్స్ కనుక మనము క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టేసుకున్నాము అని అంటే అదొక మంచి ఫీల్ ఉంటుంది కదా. స్మాల్ చేంజెస్ కూడా ఫెస్టివల్ మూడ్ క్రియేట్ చేసేస్తాయి. తర్వాత క్లీనింగ్ పూజా ఏరియా. ఫెస్టివల్ అంటే పూజా ప్లేస్ క్లీన్గా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా పూజ చేసే వాళ్ళం కూడా పండక్కి ముందు పూజ గదంతా ఒక్కసారి శుభ్రం చేసుకుంటాము. నాకు రెగ్యులర్గా తిరువారాధన కోసం రెగ్యులర్గా నేను క్లీన్ చేసుకుంటూనే ఉంటాను కాబట్టి రెగ్యులర్గా ఎట్లా అయితే వైప్ చేస్తానో పండక్కి ముందు కూడా అట్లాగే మొత్తం అంతా కూడా వైప్ చేసుకుంటాను. వెనకాల ఉన్న సిల్వర్ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా డ్రై క్లాత్ తోటే తుడిచేసుకుంటాను. ఇంకా ఆ రోజైతే
పెరుమాళ్ళకి తిరుమంజనం ఉంటుంది. సో పూజ మందిరం అయితే తీశాను కదా, ఇదేంటి అనుకుంటారేమో. సో దీని గురించి డీటెయిల్డ్గా తర్వాత చెప్తాను. ఏమైందంటే డోర్ ఇరిగింది, అందుకనే ఇప్పుడు బ్రేక్ అయిన కోయిలాల్వార్లో పెరుమాళ్ళని ఉంచకూడదు కదా, అందుకని తీశాను. అది స్ట్రాంగ్గానే ఉంది కానీ నాదే తప్పు, అంతా తీసి శుభ్రం చేయడానికి కొంచెం గట్టిగా పుష్ చేశాను. ఇది ప్లైవుడ్ కదా, కొంచెము క్రాక్ వచ్చేసింది. సో అది ఏమైనా ఫిక్స్ అయిద్దేమో, అయ్యాక మళ్ళీ పెడదామని చెప్పేసి తీశాను. అది మందిరంది ఫాల్ట్ కాదు, అది చాలా స్ట్రాంగ్, నాదే ఫాల్ట్ అనమాట. నేనే తెలియక గట్టిగా తోసేసాను తుడిచేటప్పుడు, అలా అయిపోయింది. అందుకని తీశాను. నేను మళ్ళీ ఫిక్స్ చేయించేసి మళ్ళీ పెట్టుకుంటాను. సో పూజా షెల్ఫ్ ఆర్ మందిర్ ఏదైతే అది దాన్ని క్లీన్ చేసేసుకొని డస్ట్ రిమూవ్ చేసేసి దీపపు కుందులు, కొంచెం ఎక్స్ట్రా కుందులు, దీపాలు అవి పెట్టుకుంటాం కదా, మనకి నచ్చినట్టుగా పెట్టుకుంటాం కదా, ఏవేవి పెట్టాలనుకుంటున్నామో అవన్నీ క్లీన్ చేసుకొని పూజా ప్లేస్ క్లీన్గా ఉంటే చాలా పీస్ఫుల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. మనము ఆ రోజు పండగ రోజున చేసుకునే అలంకరణకి పూజకి వచ్చేసి ఇంట్లో వాళ్ళకి కూడా చూసినప్పుడు వాళ్ళకి కూడా ఒక ఫెస్టివ్ ఫీల్ వచ్చేస్తుంది అనమాట, మనం చేసిన పూజా అలంకరణ చూసి. తర్వాత ఫ్లోర్ క్లీనింగ్, మెయిన్ ఏరియాస్ అయితే అయిపోయాయి కదా. ఓన్లీ ఈ పండగకి లివింగ్ రూమ్, కిచెన్, పూజా రూమ్ అంతే, ఇంకా వేరే అదర్ రూమ్స్కి వెళ్ళలేదు. బెడ్షీట్స్, పిల్లో కవర్స్, కర్టెన్స్ కూడా క్లీన్ చేసేసుకున్నాం కాబట్టి ఇంతటితో చాలు అనుకున్నాను నేను. ఇంకా కంప్లీట్ ఫ్లోర్ అంతా కూడా వ్యాక్యూమ్ పెట్టేసుకుంటాను. నెక్స్ట్ స్టెప్లో ఎంటైర్ హౌస్ ఫ్లోర్ క్లీనింగ్ ఉంటుంది. ఫస్ట్ వ్యాక్యూమ్ చేస్తా, తర్వాత మాపింగ్ చేస్తాను. క్లీన్ ఫ్లోర్స్ ఉంటే హౌస్ బ్రైట్ అండ్ ఫ్రెష్గా కనిపిస్తుంది కదా. ఫెస్టివల్ టైంలో క్లీన్ హౌస్ చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సింపుల్ ఫెస్టివల్ డెకరేషన్. క్లీనింగ్ అయ్యాక నేను సింపుల్గా డెకరేషన్ చేసుకుంటాను. డెకరేషన్ అంటే కొత్తగా ఏదో తీసుకొచ్చి పెట్టేయడం కాదు, కానీ ఇంట్లో ఉన్న నేను పెట్టుకున్న అక్కడక్కడ పెట్టుకున్న చిన్న చిన్న డెకార్ ఐటమ్స్ని క్లీన్ చేసుకొని శుభ్రంగా వాటికి మంచి షైన్ తెప్పించి, బ్రాస్ వైనా, ఇదిగోండి కొండపల్లి బొమ్మ ఇట్లాంటివైనా కానీ ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటా. ఒక్కొక్కసారి ఏంటంటే ప్లేసెస్ కూడా చేంజ్ చేసేస్తాను, మనకు ఒక ఫీల్ ఉంటుంది, ఒక చేంజ్ అయిన ఫీల్ ఉంటుంది అని చెప్పేసి ప్లేసెస్ కూడా చేంజ్ చేస్తాను. నాకు ఈ కొండపల్లి బొమ్మ అమ్మాయి ముఖం చూసినప్పుడు నాకు కనకదుర్గమ్మ, మా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుర్తొస్తుంది. ముఖము అంత బాగా అనిపిస్తుంది. వంట చేసుకుంటూ కూడా చూస్తూ ఉంటాను. ఎక్కువ డెకార్ ఐటమ్స్ యూజ్ చేయకుండా సింపుల్గా అరేంజ్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాస్ ఐడల్స్ క్లీన్ చేసుకోవడం అని, చిన్న చిన్న దియాస్ ఉంటే వాటిని క్లీన్ చేసుకోవడం అని, సింపుల్ డెకార్ పీసెస్ ఉంటే అవి క్లీన్ చేసుకొని పెట్టేసుకోవడము, అలా సింపుల్ డెకరేషన్ కూడా బ్యూటిఫుల్ ఫెస్టివ్ ఫీలింగ్ అయితే క్రియేట్ చేస్తుంది. ఆ రిఫ్రెష్మెంట్ అనేది మనము మెయిన్గా చూసే ప్రతి ఏరియాలో చేసుకుంటే సరిపోతుంది కదా. సరే, నెక్స్ట్ వచ్చేసి ప్రిపేరింగ్ ఎంట్రన్స్ ఏరియా. ఫెస్టివల్ ముందు ఎంట్రన్స్ కూడా క్లీన్గా ఉండాలి. మెయిన్గా మనం క్లీన్గా పెట్టుకోవాల్సింది అండ్ అట్రాక్టివ్గా పెట్టుకోవాల్సింది ఎంట్రన్స్ ఏరియా కదా. అట్రాక్టివ్గా అంటే ఏవేవో ప్లాస్టిక్ దండలు, పూసలు ఇవన్నీ తెచ్చి తగిలించడం అయితే నేను చెయ్యను. శుభ్రంగా పెట్టుకుని గడపకి పసుపు, కుంకుమ, బొట్లు అలా అయితే అంతవరకే అనమాట పెట్టుకునేది. గుమ్మం ముందు ముగ్గు అంతే. ఇంకా పువ్వులు, మనకి తోరణం కట్టుకుంటాం కదా, పువ్వులు అలా కట్టుకుంటాము, బంతి పువ్వులు అట్లా. సో డోర్ ఏరియా అంతా కూడా క్లీన్ చేసుకుంటాను. డోర్ అంతా దులిపేసి సమ్టైమ్స్ అయితే స్మాల్ డెకరేషన్ కూడా చేసుకుంటాను. ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా మామిడి ఆకులు అనేసి, పూల తోరణాలని, ఉగాదికి, దసరాకి, శ్రీరామనవమికి ఇట్లాంటప్పుడైతే మేము చేస్తూ ఉంటాము. వరలక్ష్మి శుక్రవారాలప్పుడు అలాంటప్పుడు చేస్తా. కానీ ప్రతిసారి మనకి తోరణం ఉండాలి అనేది అయితే పట్టించుకోను నేను. ఇలా ముఖ్యమైన రోజుల్లో మాత్రము ఒక 3 మూరలు బంతి పూలు తీసుకొచ్చుకున్నాం అనుకోండి, దాంతో కట్టేసుకుంటాను. ఎంట్రన్స్ అనేది క్లీన్గా ఉంటే గెస్ట్కి కూడా మంచి ఇంప్రెషన్ ఉంటుంది కదా. మన హౌస్ చూడగానే వాళ్ళకు కూడా ఒక ఫెస్టివ్ ఫీల్ అనేది వస్తుంది. మన ఇంటికి వచ్చిన గెస్ట్కి కానీ చూసిన వాళ్ళకి కూడా బాగుంటుంది. సో ఫైనల్ క్విక్ రీసెట్ చేసేసుకుంటాను. లాస్ట్ స్టెప్ అండి, నేను క్విక్ హౌస్ రీసెట్ చేసేస్తా. మిస్ప్లేస్డ్ ఐటమ్స్ ప్లేస్లో పెట్టేసుకోవడము, కిచెన్ కౌంటర్స్ వైప్ చేసేసుకోవడము, లివింగ్ రూమ్ అరేంజ్ చేసేసుకోవడము, ఇలా ఫైనల్ రీసెట్ చేస్తే హౌస్ కంప్లీట్లీ రెడీ ఫర్ ఫెస్టివల్ అన్నమాట. సో ఇదండి, ఫెస్టివల్ ముందు స్మాల్ క్లీనింగ్ స్టెప్స్ ఫాలో అయితే హౌస్ నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఫెస్టివల్ ప్రిపరేషన్లో క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ కదా. క్లీన్ హౌస్లో ఫెస్టివల్ సెలబ్రేషన్ చేస్తే
చాలా పీస్ఫుల్ అండ్ హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. మీరు ఫెస్టివల్ ప్రిపరేషన్ ఎలా చేస్తున్నారు, మీ క్లీనింగ్ రొటీన్ ఏంటి, కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ ఉగాది టు ఎవ్రీవన్. మరో మంచి వీడియోతో మళ్ళీ మనం మాట్లాడుకుందామండి.